22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు. కళ్ళజోడు ఒకటే తప్ప. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను నేను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి, పాలకొల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నా. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఒకే ఒక్క ఛాన్సు అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేస్ట్ ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింద్ నండవర్ చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు కూడా, ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను అంటా ఉంటా, నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలోని సినిమా చేద్దాం వంశీ అంటే ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా, బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏం లేదు అతను, నాకు ఏం మార్పు కనపడలా. అదే ఫ్రెండ్షిప్, అదే ఇది.